కేసు అయిన రోజు నైట్ 200 బండ్లు మా ఇంటి మీదికి దాడికి వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు మొత్తం వచ్చి దాడికి చేసి మమ్మల్ని మీరేం చేస్తారు, మీ సెత్తా ఎంత, మా సెత్తా ఎంత అని దుర్భాషలాడి దస్తగిరిని వాళ్ళు వెళ్లిపోవడం జరిగింది. ఆ నైట్ నుంచి వాళ్లకు ఎస్కాటు అంటే ఇంటికి గార్డు పెట్టడం జరిగింది ఒక వారం రోజులు. ఆ తర్వాత వాళ్ళను పోలీస్ అధికారి వారే ఊరిడిపడం జరిగింది లక్షల్లో డబ్బులు ఇచ్చి. ఇది కూడా రాసుకోండి నా, ఇదైతే అబద్ధం కాదు. ఈ దీంట్లో ఏది తప్పు కాదు, అన్ని వాళ్ళే రైట్, మేమే రాంగ్ అంటే మేము ఏ శిక్షకైనా రెడీ. నేను నా భర్త ఇద్దరం కూడా. బయట నోటీస్ ఒకటి చూసినానన్నా. ఆ నోటీస్లో కేవలం నేను పోయి హాజరు కాకుంటే స్టేషన్ దగ్గరికి జామీన్ తీసుకుపోకుంటే నన్ను అరెస్ట్ చేస్తామనే ఎస్ఐ గారు రాసి సంతకాలు చేసినారు. కానీ అది ఎందుకు రాసినారు, ఆ కేసు ఏంది, దాని డేట్ ఏంది, దాని వివరాలు ఏంది కూడా నాకేం తెలియజేయలే, నాకు చెప్పలే. ఆ నోటీసులో కూడా లేవు. నన్ను ఎందుకు ఇట్లా టార్గెట్ చేసి ఇట్లా నోటీసులు తగిలించి నన్ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ఏంటంటే, నేను దస్తగిరిని కాపాడుకోవాలా, బెయిల్ మీద బయటికి తెచ్చుకోవాలా, బెయిల్ తెచ్చి బయట పిలుచుకొచ్చుకోవాలనే దాంట్లో నేను తిరుగుతున్నా కాబట్టి నన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనే ఒక సిద్ధాంతంలో ఈ నోటీస్ అనేది అరేంజ్ చేసినారన్న. ఇంకోటి ఏంటంటే, ఈ నోటీసు పులివెందుల స్టేషన్కి సంబంధించినది. పులివెందుల స్టేషన్లో నా మీద, నా భర్త మీద అక్రమంగా కేసు కట్టినారు. ఎందుకు కట్టినారంటే, మేము డబ్బులు ఇచ్చి డబ్బులు అడిగినామని చెప్పి రిటర్న్లో మా మీద కేసు కట్టించినారు. వైఎస్ మనోహర్ రెడ్డి గారు మా మీద కేసు పెట్టడానికి 2 లక్షల డబ్బులు ఇచ్చి మా మీద కేసు కట్టించి, ఈ కాలనీకి సంబంధించిన కౌన్సిలరు వైఎస్ మనోహర్ రెడ్డి గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, ఈ పులివెందులకు సంబంధించిన ప్రతి ఒక్కరూ, పోలీస్ అధికారి గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించి వాళ్ళకు సహకరించి మా మీద కేసులు కట్టినారన్న. దీనికి సంబంధించిన వాళ్ళు మేము తప్పు చేసింటే విచారణలో అన్నీ తేల్చినాము, మేమే తప్పు చేసినామని పోలీస్ అధికారి వారు రాసినారు. కానీ మమ్మల్ని ఏ రోజు విచారణ చేయలేదు, మమ్మల్ని ఏ స్టేషన్కు పిల్లంపుకోలేదు. మేమే వెళ్ళి స్టేషన్లో ఎందుకు మా మీద కేసు పెట్టినారని అడిగిన రోజు కూడా మాకు జవాబు చెప్పలేదు. మేము ఏదైనా తప్పు చేసింటే మా మీద కేసు పెట్టిన వాళ్ళను లక్షల డబ్బులు ఇచ్చి ఊరు ఇడిపించి ఎందుకు పంపించినారో పోలీస్ అధికారి గారు మాకు జవాబు చెప్పాలా.